Hello, this is Shyam on behalf of PG Goat Farm. నేను మీకు మా గోట్ ఫామ్ పీజీ గోట్ ఫామ్ తరఫున ఐ హార్ట్లీ వెల్కమ్ యూ పీపుల్. టుడే నాకు ఈరోజు మా మేకలు వాటి పార్టీషను ఎటువంటి బ్రీడ్స్ నా దగ్గర ఉన్నాయి వాటి గురించి మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ బ్రీడింగ్ మేకలు, ఇవంటే విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ బేబీస్. వీటికి ఏంటంటే సెపరేట్ పార్టీషను, వీటి ఫీడ్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వీటి ఫీడ్ అంతా మీరు చూడొచ్చు. వీటి ఫీడ్ వీటికి ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తాం మేము, సో దట్ వాటికి పుట్టే పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. యూ కెన్ సీ ఆల్రెడీ ఒక 2-3 పిల్లలు పెట్టాయి. ఇవన్నీ ఏమో నాన్ బ్రీడింగ్ గోట్స్. ఇవేంటంటే ఓన్లీ చిన్నపిల్లలు తెచ్చి పెంచాము. సో ఇవన్నీ ఒట్టివి, ఏమి బ్రీడింగ్కి ఏమి ఇంకా రావు ఇప్పుడు. ఇవేమో స్పెషల్ బ్రీడ్, మీరు చూడొచ్చు. వీటిని బ్యాంటమ్ అంటాం మేము. దే ఆర్ స్మాల్ సైజ్ యాంటిక్యూ గోట్స్. చాలామంది వీటిని సరదాగా పెంచుకుంటుంటారు ఇళ్ళల్లో. సో దే ఆర్ ఆల్ స్మాల్ సైజ్ బ్రీడ్ అండ్ ఇవి ఫీడ్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయి. చూడటానికి చాలా చక్కగా ఉంటాయి అండ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు చూడొచ్చు. ఈ పార్ట్ అంతా ఏంటంటే కొంచెం స్పెషల్ బ్రీడ్ని పెట్టాము. ఇవన్నిటిని బ్యాంటమ్ అంటారు వీటిని, స్మాల్ సైజ్ బ్రీడ్ ఆఫ్ గోట్స్. ఈ పక్క చూడండి. ఇప్పుడు ఇదంతా పార్ట్ అంతా వచ్చేసి గోట్ సెషన్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దే ఆర్ కాల్డ్, ఇవన్నీ షీప్ సెషన్. ఇవన్నీ యూ కెన్ సీ ద షీప్స్. ఇవన్నీ మేము బక్రీద్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. ఇవన్నీ గొర్రెపోతులు. వీటిని చాలా కేర్ఫుల్గా పెంచాల్సి వస్తుంది. వీ హ్యావ్ అన్ని వ్యాక్సిన్స్ కానీ అన్ని టైమ్లీ చేసేస్తాం వీటికి. ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇవి ఇంకా గ్రో అవ్వాలి. 2 months బక్రీద్కి లెటర్సి చక్కగా పెరుగుతున్నాయి, గ్రోత్ బాగుంది. వీటికి స్పెషల్గా ఘాట్లా కట్టించి వీఆర్ రేరింగ్. ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ ఫర్ షీప్ని పెంచడానికి ఈ పార్ట్ని పెట్టాము మేము. మళ్ళీ వేరే వెరైటీ బ్రీడ్స్ మీకు చూపిస్తాను నా దగ్గర గోట్స్. ఇవి వచ్చేసి బార్బరీ మేల్. మీరు చూడొచ్చు. బార్బరీ మేల్. ఇది ఇంకొక మేలు. దే ఆర్ వెరీ ప్యూర్ బ్రీడ్. బార్బరీలో ద ప్యూరెస్ట్ బ్రీడ్ వీఆర్ మెయింటైనింగ్. బెస్ట్ బ్రీడ్ తీయడానికి. వీటిని ఏం చేస్తున్నాం అంటే నార్మల్గా మేము మామూలు మన నాటు మేకలతోటి వీటిని క్రాస్ చేస్తున్నాము. సో వీఆర్ గెటింగ్ ఏ గుడ్ బ్రీడ్ ఆఫ్ మంచి చక్కటి పిల్లలు వస్తున్నాయి. సో ఈ బార్బరీని మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే స్టాల్ ఫీడింగ్. సో ఈ బార్బరీ ఆర్ ద బెస్ట్ ఫర్ స్టాల్ ఫీడింగ్. అందువల్ల ఏం చేస్తున్నామంటే ఈ బార్బరీని మేల్స్ని తెచ్చి మన లోకల్ మేకలతో క్రాస్ చేయించి పిల్లలు తీసి ఆ పిల్లల్ని స్టాల్ ఫీడింగ్కి కన్వర్ట్ చేసుకుంటున్నాం మేము. సో ఈ 2 మేకపోతులు దే ఆర్ బార్బరీ, ప్యూర్ బార్బరీ. అది కాకుండా ఆ బార్బరీలోనే ప్యూర్ ఫిమేల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. ఇవి ఏంటంటే కొంత ప్యూర్ బ్రీడ్ని మెయింటైన్ చేయడానికి కోసం ఈ ప్యూర్ ఫిమేల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దే ఆర్ ప్రెగ్నెంట్. వీటికి స్పెషల్ కేర్, స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. వాటి ఫాడర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవేంటంటే కొంత ప్యూర్ బ్రీడ్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ ప్యూర్ ఫిమేల్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నాము. వెరాజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటుపక్క చూడొచ్చు. ఇది మన లోకల్ మేక, కానీ దీన్ని బార్బరీతో క్రాస్ చేయించి తీర్చిన పిల్లలు అవి. సో ఏంటి అంటే ఆ పిల్లల్ని మేము స్టాల్ ఫీడింగ్కి కన్వర్ట్ చేసుకోవడానికి మాకు చాలా ఈజీ ఉంటుంది.
ఆల్రెడీ ఇవి కొంతవరకు స్టాల్కి అలవాటు పడిపోయాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇది కూడా మన లోకల్ మేకే. దీన్ని కూడా బార్బరీతో క్రాస్ చేయించి తీసిన పిల్లలు అవి. దే ఆర్ వెరీ గుడ్, హైట్ వైజ్ కానీ గ్రోత్ చాలా బాగుంది. పిల్లలు కూడా దే ఆర్ హార్డ్లీ 1 day బేబీస్, చిన్న పిల్లలు. యూ కెన్ సీ హియర్, ఇది కూడా మన లోకల్ మేక, సేమ్ క్రాస్ విత్ అవర్ గ్రేట్ బార్బరీ. సో ఇక్కడ చక్కగా చూడొచ్చు, 2 పిల్లలు, చిన్న పిల్లలు వచ్చాయి. సో దిస్ టోటల్ కాన్సన్ట్రేషన్ ఈస్ టు డెవలప్ ఏ స్టాల్ ఫీడింగ్ కాన్సెప్ట్. దానికోసం మేము ఈ బార్బరీని ప్యూర్గా లోకల్ మేకలతో క్రాస్ చేయించి వచ్చిన పిల్లల్ని స్టాల్ ఫీడింగ్కి కన్వర్ట్ చేసుకోవడానికి వీ హ్యాడ్ దిస్ సెషన్. ఈ పార్టీషన్స్ అంతా కొంచెం ప్యూర్ మేల్స్ ప్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం వీటిని డిజైన్ చేసుకున్నాము. ఇదంతా స్పెషల్లీ డిజైన్ బై మై సెల్ఫ్. నేను నా ప్లాన్ ప్రకారం డిజైన్ చేసుకుని స్కెచ్ చేసి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. నేనేమనుకుంటున్నానంటే దిస్ ఈజ్ మై ద బ్రీడింగ్ సెషన్ ఆఫ్ మై goats. సో యూ కెన్ సీ, ఇదంతా మా బ్రీడింగ్ సెక్షన్ ఆఫ్ goats. యూ కెన్ సీ. మేమేం చేస్తామంటే అదేమో షీప్స్, అటుపక్క గోట్స్. వీటిని కాస్త ఈవినింగ్ టైం తిరగడానికి కొంచెం స్పేస్ వీటి కోసం స్పెషల్గా డిజైన్. యూ కెన్ సీ ద ఎంటైర్ సెషన్. ఇదంతా మా పక్కన మ్యాంగో తోట. ఎప్పుడైనా కావాలి అంటే కాసేపు బయట తిరగడానికి వీటిలో అంతా ఉంటాం. ఇదేమో బ్రీడింగ్ సెషన్. ఇది వచ్చేసి ప్యూర్లీ షీప్ బ్రీడ్స్. యూ కెన్ సీ షీప్ సెషన్. యూ కెన్ కమ్. ఇదంతా షీప్స్ కోసం. యూ కెన్ సీ ఇవన్నీ షీప్స్ ఆర్ ఆల్ ఇన్ ట్రయల్ బేసిస్. ఎక్కువ షీప్స్ పెట్టుకోలేదు, ఒక 30 పెట్టి 30తో ట్రయల్ చేస్తున్నాను నేను. సో ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్, బాగానే అవుతుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇంకా కొంత ట్రయల్స్ వేయాల్సిందే మేము. బట్ ఓకే, రైట్ నో వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ వెయిట్ గెయిన్ కోసం ఇంకా మేము కొంచెం డిఫరెంట్ టెక్నిక్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. విల్ సీ. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ షీప్ సెషన్. మళ్ళీ పక్కకు వెళ్తే మీరు మళ్ళీ యూ కెన్ సీ ద గోట్స్. we had just bantam breeds ni chinna size పొట్టి size మేకలు ఇవి bantam అంటారు వీటిని. సో small size breeds, you can see beautiful. bantam breeds, you can see chinna size bantam breeds, you can see beautiful. Shiva. So ఇవన్నీ bantam broods. This is bantam male. You can see the male. It is just
బార్బెరీ బట్ చిన్నవి ఇవి స్మాల్ సైజ్ బ్రీడ్ అన్నీ లోకల్ మేకలు ఇవన్నీ లోకల్ బ్రీడ్స్ ఇవన్నీ లోకల్ బ్రీడ్స్ ఇవన్నీ ఇది ఒక పార్టీషన్ find another partition here. We'll go near the cow shed also. ఇవేమో మా ఆవు ఒంగోలు ఇవేమో బ్రీడింగ్ సెషన్ ఇవి ఓన్లీ సూడివి పిల్లల సెక్షన్ ఇక్కడ పెట్టాను నేను. సో ఇవన్నీ బ్రీడింగ్ మేకలు. ఇది యూ కెన్ సీ ద కిట్ మీరు చూడొచ్చు. దిస్ ఇస్ బార్బరీ క్రాస్ కిట్. ద ఇయర్స్ అండ్ ఆల్ లోకల్ మేకతోటి బార్బరీని క్రాస్ చేయటం వల్ల ఆ ఇయర్స్ అన్నీ సేమ్ బార్బరీ లాగా వచ్చాయి, చిన్న సైజ్ ఇయర్స్. సో దిస్ ఇస్ which indicates that we had a good breed of Barbary crossed with local goats. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.